హలో వెల్కమ్ బ్యాక్ టు ట్రైంటర్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇక్కడ గోంద్ లడ్డు చేస్తున్నాము. ఇదైతే గోధుమ పిండిని ఘీలో మంచిగా రోస్ట్ చేయాలి, మాడకుండా రోస్ట్ చేయాలి, చాలా టైం పడుతుంది. అండ్ దెన్ గోంద్ని కూడా పీసెస్లా చేసి ఘీలో రోస్ట్ చేసాము. డ్రై ఫ్రూట్స్ని కూడా చాప్ చేసి రోస్ట్ చేసేసాము అనమాట. ఇంక ఇవన్నీ రెడీగా ఉంటే మనం కొంచెం బెల్లం పాకం కానీ మీరు షుగర్ వేసుకోంటే షుగర్ ఇట్స్ అప్ టు యూ. రెడీ చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ కలిపి మనకి లడ్డు చుట్టడమే అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అని అనిపిస్తుంది, కానీ లడ్డు చుట్టడానికి ఆబ్వియస్గా టైం టేకింగ్ కదా. ఇంకా ఇక్కడైతే మేము ఒక పెద్ద బగోనా లాంటిది తీసుకున్నాం అనమాట, ఎందుకంటే ఇవన్నీ వేసి మిక్స్ చేయాలి కాబట్టి. మెల్ట్ చేసిన బెల్లాన్ని మంచిగా వడకట్టేసుకుంటే దాంట్లో చెత్త అనేది పోతుంది. యూజువల్గా మేము గోంద్ లడ్డు ఎప్పుడు చేసినా కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే చేస్తాం, ఎందుకంటే ఇవన్నీ మనం రెడీ చేసుకొని మళ్ళీ మళ్ళీ చేయడం అంటే చాలా కష్టం. అందుకే ఒక్కసారి చేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటాం. ఈజీగా 1 మంత్ ఆర్ మ్యాక్స్ 2 మంత్స్ వరకు స్టోర్ చేసుకునేలా చేసుకుంటాం. ఇంకా మనం ఆల్రెడీ సెట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటి ఒకటి వేసేసి నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. చాలా టైం పడుతుంది మిక్సింగ్కి, ఎందుకంటే మనకి లడ్డు మంచిగా చుట్టడానికి రావాలి. సో నెయ్యి కూడా చాలా ఎక్కువగా పడుతుంది అనమాట. సో చూసి చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే మీరు చూసినట్టు ఫస్ట్ మనం గోధుమ పిండి వేస్తాము అండ్ దెన్ గోంద్ని కూడా వేసేస్తున్నాము. యాక్చువల్గా గోంద్ బయట మనకి క్రిస్టల్స్లా దొరుకుతుంది, ఆల్రెడీ నేను ఓల్డ్ వీడియోలో చూపించాను. వాటిని కొంచెం దంచేస్తే ఈజీగా మనకి ఫ్రై చేసేసుకోవచ్చు, టైం కూడా తక్కువ టైంలో అయిపోతుంది. ఇంతకుముందు ఏం చేసామంటే మేము ఫస్ట్ టైం చేసినప్పుడు వాటిని దంచలేదన్నమాట. అయితే గోంద్ పైన అంతా పాప్అవుట్ అయ్యి మిడిల్లో మాత్రం గట్టిగా ఉండిపోయింది. అలాంటి పీసెస్ మనకి లడ్డూలో వస్తే అస్సలు బాగోదు కదా, అందుకని ఈసారి మంచిగా దంచేసి ఫ్రై చేసామన్నమాట. నెయ్యిలో బాగుంటుంది అండ్ ఎక్కడ అలా గట్టి గట్టిగా తగలదని. నెక్స్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ ఏవైతే చాప్ చేసి ఆల్రెడీ రోస్ట్ చేసుకొని ఉంచుకున్నామో అవన్నీ బ్యాచ్ వైజ్ ఒకదాని తర్వాత ఒక ఐటెం వేసేయడమే. ఇంకా ఒకసారి మిక్స్ ఇచ్చేస్తున్నాం. దీని తర్వాత మనం బెల్లం పాకం వేస్తున్నాం అనమాట. ఏమనిపించిందంటే బెల్లం పాకం కొంచెం గట్టిగా అయిందేమో అన్నట్టు అనిపించింది, లేదా మేము నెయ్యి కొంచెం తక్కువ అయిందా ఏదో తెలియలేదు. లడ్డు సరిగ్గా చుట్టడానికి రాకపోతే మళ్ళీ నెయ్యి వేసామన్నమాట. బెల్లం అనేది మెల్ట్ అయితే సరిపోతుంది, అంత పాకం రావక్కర్లేదు. బట్ మేము చేసేటప్పుడు కొంచెం మిస్ అయ్యాం, చూసుకోలేదన్నమాట, అందుకే పాకం ఎక్కువైంది. బట్ స్టిల్ పర్వాలేదు, నెయ్యితో మేనేజ్ అయిపోయింది అనమాట. మంచిగా లడ్డూస్ అయితే చుట్టగలిగాం నెయ్యి ఎక్స్ట్రా వేయడం వల్ల. ఇంకా అది కొంచెం వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా కలుపుకోవాలి, మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్సింగ్ అయితే చాలా టైం పడుతుంది అండ్ పాకం వేడిగా ఉంటుంది కదా, చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే చేయి కాలుతుంది. అలా అని గరిటెతో చేస్తే అంత మంచిగా మిక్స్ అవ్వదు. అందుకే ఫస్ట్ మనం పాకం వేసేసి గరిటెతో ఒకసారి కలిపేసి కొంచెం సేపు ఆగి అది నార్మల్గా గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు చేయి పెట్టి మనము ఇంకా లడ్డూస్ చేసుకోవచ్చు. మమ్మీ నేను ఇద్దరం కలిసి లడ్డూస్ అయితే చేసామన్నమాట. నాకైతే అసలు నా చేయిలో లడ్డు పట్టట్లేదు అండ్ సరిగ్గా చేయడం కూడా నాకు రావట్లేదు అనమాట. అయితే నేను ఏం చేసేదాన్ని అంటే ఈ మిక్స్ ఉంది కదా, ఫస్ట్ ఒక కొంచెం లడ్డు అంత సైజ్ తీసుకొని కొంచెం గట్టిగా చేసేసి మమ్మీకి ఇస్తే మమ్మీ మంచిగా లడ్డు లాగా చుట్టేది. ఎందుకంటే నాకు అంత గట్టిగా చుట్టడం రావట్లేదు, అలా చుట్టకపోతే ఇరిగిపోతున్నాయి లడ్డూస్. అందుకని ఇంకా ఏదో ఉడత సహాయం అన్నట్టు నాకు వచ్చిన దాంట్లో మమ్మీకి అలా హెల్ప్ చేయడానికి ట్రై చేశాను. And that's it for the day. Video మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Prenny Talks.